మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. పల్లెలలో పంచాయతీ ఎన్నికలు ఊపందుకున్నాయని చెప్పుకోవచ్చు. రెండో విడత ఎన్నికలకు నామినేషన్ వేసిన కాంచి ఇప్పటి వరకు పల్లెలలో ఉదయం సాయంత్రం జోరుగా వాళ్ళు గుర్తులు రావడంతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే నల్గొండ జిల్లా నిడమనూరు మండలం వెంపాడు గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి బురి స్వాతి గారు మనతోటే ఉన్నారు. ఒకసారి స్వాతి గారిని కూడా పూర్తి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఇంతకు ముందు సర్పంచ్ గా పోటీ చేశారా, లేకపోతే గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నారు, వాళ్ళ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చాయనే అంశాలపైన పూర్తిగా తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మీరు ఎందుకు సర్పంచ్ గా ఇంత అంటే చిన్న వయసులో సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు? వేంపాడ్ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మీ బురి స్వాతి పరమేశ్ యాదవ్ను. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను మీ ముందుకు వస్తున్నాను. నాది కత్తెర గుర్తు. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించినట్లయితే నేను మీకు పనులు చేసి పెట్టదలుచుకున్నాను. ఈ వేంపాడ్ గ్రామం నుంచి గగ్గినపల్లి వారిగూడెం వెళ్లే రోడ్డు మార్గం ఏదైతే ఉంది అది చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రావడానికైనా పోవడానికైనా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికైనా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ విషయాన్ని నేను ఎలాగైనా ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకెళ్లి సిసి రోడ్డు ఏర్పాటు చేసేలా కృషి చేశాను. ఇంకోటి వెంపాడ్ గ్రామంలో మరియు గగ్గినపల్లి వారిగూడెంలో ప్యూరిఫైడ్ వాటర్ అందరికీ అందుబాటులో ఉండేలా చూసాను. పెన్షన్లు తీసుకోవడానికి పెద్దవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందండి. గగ్గినపల్లి వారిగూడెం ప్రజలకి వాళ్ళకి అక్కడే పెన్షన్స్ ఇచ్చే విధంగా ఏదో ఒకటి నెట్వర్క్ స్థాపించే విధంగా చూస్తాను. ఊర్లో చాలా మందికి ఇందిరమ్మ ఇండ్లు అవసరం ఉందండి. దానికోసం నేను మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు అందేలాగా దానికోసం నేను కృషి చేశాను. గ్రామంలో లైబ్రరీ ఏర్పాటు చేసేలాగా చేస్తాను. డ్రైనేజీ సమస్యలను పరిష్కరిస్తాను. వీధి లైట్లు ఏర్పాటు చేస్తాను. మీరు కూడా గ్రామాభివృద్ధికి తోడ్పడదలుచుకుంటే నాతో పాటు మీ అమూల్యమైనటువంటి ఓటును కత్తెర గుర్తుపై వేసి నన్ను గెలిపించండి. కత్తెర గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి బాటేద్దాం. విన్నారు కదా, వెంపాడులో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ వెంపాడు గ్రామం నుంచి గగనపల్లి వారి గూడెం వరకు వెళ్ళడానికి మరీ ముఖ్యంగా రోడ్డు అస్తవ్యస్తంగా ఉన్నదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు అయితే ఆ రోడ్డు నుంచి ప్రయాణికులు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా స్కూల్ పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. వెంటనే వీళ్ళు గెలిచిన తర్వాత వేంపాడు నుంచి గగనపల్లి వారి గూడెం వరకు ఒక సీసీ రోడ్డుని కూడా ఏర్పాటు చేస్తాము, ఎమ్మెల్యేతో ఆదేశాలతో ఎమ్మెల్యే గారితో మాట్లాడి రోడ్డు ఏర్పాటు చేసే పనిలో ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా గగనపల్లి వారి గూడెంలో ఇక్కడ ఉన్నటువంటి వెంపాడుకు సంబంధించినటువంటి ఫింక్షన్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫింక్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళకు నెట్వర్క్ ప్రాబ్లం కూడా చాలా ఘోరంగా ఉంటది. అక్కడ నెట్వర్క్ జియో కావచ్చు, అది ఎయిర్టెల్ కావచ్చు, ఏదో రకమైనటువంటి నెట్వర్క్ ఉంటే తప్ప మా ఫింక్షన్స్ ఇచ్చేటువంటి పెద్ద వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వెంటనే గెలిచిన తర్వాత ఫింక్షన్స్ కూడా ఇచ్చే వారికి నెట్వర్క్ ఏర్పాటు కూడా చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కాకుండా మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు లేనటువంటి నిరుపేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళని వెంటనే గుర్తించి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేంత వరకు మేము పట్టుబడి ఇస్తాము, మేము గెలిచిన తర్వాత చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా వేంపాడు గ్రామంలో చాలా మంది ఎండాకాలం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వారి కోసం ఒక ప్యూరిఫైడ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గ్రామంలో ఓటు వేసి గెలిపించినట్టయితే కత్తెర గుర్తుకు ఓటేస్తే ఖచ్చితంగా మీకు అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి బురి స్వాతి గారు చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ రంజిత్, మీ శంకర్, వేంపాడు.